దుర్గం చిన్నయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా యొక్క గౌరవ శాసన మండలి సభ్యులు సోదరుడు దండ విఠల్ గారికి, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ జిల్లాలో ఉద్యమంలో అమోఘమైనటువంటి పాత్ర వహించి కేసీఆర్ గారితో భుజం భుజం కలిపి 12 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పురాణం సతీష్ అన్న గారికి, మాజీ మంత్రివర్యులు అటుంటే ఏమో అవుతుంటేని ఇటొచ్చి ఇట్లున్నా అని బాధపడాల్సిన అవసరం లేదన్నా. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా మీ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్రంలో ఇంకా ముఖ్యమంత్రి గారి తర్వాత ఉన్నది ఒకే ఒక పదవి, అది మంత్రి పదవి. అది కూడా మీరు అనుభవించినారు. కాబట్టి మీరు ఏ మాటనైతే అన్నారో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోరాడినాం, ఇప్పుడు పోరాడతాం, మేమే పోరాడతాం అన్న మాట మనందరికీ కూడా స్ఫూర్తిగా ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు బోడ జనార్దన్ గారికి, మా పెద్దన్న ఈ వయసులో కూడా సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ, కోహ్లీ కంటే ఎక్కువ బ్యాటింగ్ చేసినట్టు స్పీచ్ ఇచ్చి ఇవాళ మనందరికీ స్ఫూర్తి నింపినటువంటి గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు అన్న దివాకర్ అన్న గారికి, అట్లాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గౌరవనీయులు సత్యనారాయణ గారికి, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సోదరుడు సుదర్శన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, గౌరవ కౌన్సిలర్లకు, బీఎస్ఏ చైర్మన్లకు, పార్టీ సీనియర్ నాయకులకు, అట్లాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో నుండి అన్ని గ్రామాల నుండి, పట్టణంలో నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇవాళ మనందరికి తెలుసు, కష్టం వచ్చినా సుఖం వచ్చినా చెప్పుకునేది, మాట్లాడుకునేది మన ఇంటి మనుషుల దగ్గరనే, మన కుటుంబ సభ్యుల దగ్గరనే. కాబట్టి వాళ్ళ పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్లా కొద్దిగా తగిలింది. మరి అటువంటి సందర్భంలో మంచి చెడులు కావచ్చు, బాధలు కావచ్చు, అన్నీ కూడా పంచుకోవటానికి మీకంటే ఎక్కువ పార్టీకి ఎవరు లేరు అన్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కార్యకర్తలు, నాయకులు లేందే, కింద కూర్చుంట మీరు లేందే ఇక్కడ పైన కూర్చునే అర్హత ఎవరికి రాదు అని చెప్పి మా అందరికి కూడా మేము ఇక్కడ ఇవాళ ఉన్నాము అని అంటే మీరు పెట్టిన భిక్షే అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు శక్తిమంతులైనటువంటి ఆంధ్ర నాయకత్వం, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, తెలంగాణ సంపదను దోచుకుపోతున్న సందర్భంలో, తెలంగాణ ఉద్యోగాల్ని దోచుకుపోతున్న సందర్భంలో మన తెలంగాణ మనకైతే తప్పితే
మన గతి లేదు అని ఆ రోజు ఒకే ఒక్కడు ఈ గులాబీ జెండా భుజాన వేసుకుని బయలుదేరిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్. ఆ రోజు కేసీఆర్ వెంబట నాయకులు ఎవరు లేరు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు లేరు. ఆ రోజు కేసీఆర్ వెంబట ఉన్నది మీరే, ఈ కార్యకర్తలే ఇవాళ తెలంగాణ తెచ్చిపెట్టిరు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. చాలా ఆటుపోట్లు చూసినాం ఉద్యమంలో. ఇంతకుముందు సతీష్ అన్న చెప్పినాడు, చాలా హేళన చేసినారు, నవ్వినారు మనం చూసి. గీలా తెలంగాణ తెచ్చేది అన్నారు. కానీ ఏనాడు కూడా కేసీఆర్ ఒక అడుగు వెనుకకు వెయ్యలేదు, ఏనాడు కూడా నిబ్బరం కోల్పోలేదు. ఇట్లాంటి ఎలక్షన్లు మస్తు వచ్చినాయి, మస్తు పోయినాయి. కొన్నిసార్లు గెలిచినాం, కొన్నిసార్లు ఓడినాం. కానీ ధర్మం మాత్రం తప్పలేదు, ప్రజల పక్షాన పోరాటం చేయడం మాత్రం తప్పలేదు. కాబట్టే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు తెచ్చినారు అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తాను. అందుకే ఇప్పుడు కూడా అదే పోరాటం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం. అవసరం వస్తే మళ్ళీ పోరాటం చేయడానికి కూడా మనందరం సిద్ధంగా ఉండాలా అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తాను. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన కేసీఆర్. 15 సంవత్సరాలు అల్లుపెరుగని పోరాటం చేసి అడుగు వెనక్కి వేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ప్రజలకు పిలుపు ఇచ్చి మరీ ఉద్యమం చేసిన వ్యక్తి మన కేసీఆర్. తెచ్చిన తెలంగాణకు ప్రజలు ఆయననే ముఖ్యమంత్రిగా చేస్తే 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్, మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సంక్షేమంలో స్వర్ణయుగం, ఎవరు ఊహించినటువంటి సంక్షేమం పేదల కోసం, ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి, అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి పార్లమెంట్లో చెప్పినారు, నీతి ఆయోగ్ చెప్పింది. ఇదన్నీ కూడా మనకు తెలుసు. అయినా సరే ప్రజలు మనకు స్పీడ్ బ్రేకర్ వేసినారు మొన్నటి ఎన్నికల్లో. కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టాలని అదొకటే ధ్యాసతో అటు ముఖ్యమంత్రి గారు పనిచేసినారు, మేము మంత్రులం పనిచేసినాం, ఇటు ఎమ్మెల్యేలు పనిచేసినారు. కానీ మాకు తట్టంది ఏంటంటే ఈ అభివృద్ధి చేసుకుంటా పోతున్న సందర్భంలో పార్టీని, కార్యకర్తల్ని సరిగా పట్టించుకోలేదు అని చెప్పి మాకు తట్టలేదు. జరిగింది పొరపాటు, అది మేము తప్పు చేయలే. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అదొకటే ధ్యాసతో పనిచేసినాం కాబట్టి, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినాం కాబట్టి మన సొంత పార్టీనే, మన సొంత కార్యకర్తలనే కొద్దిగా మసక చేసిన సందర్భంలో ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. చేసేది ఉండే నిజంగానే సతీష్ అన్న బాధ తప్పకుండా, నేను కూడా ఉద్యమకారుణ్ణే కాబట్టి జరిగేది ఉండే కార్యకర్తలకు, పార్టీని ఇంకా పటిష్టం చేసేది ఉండే. జరిగినాయి పొరపాట్లు, జరిగినాయి. ప్రభుత్వంలో పథకాలు కూడా తెచ్చినాం, కొన్ని పథకాలు కూడా మన కొంపం ముంచినాయి. నిజమే, అన్నీ ఆన్లైన్ చేసినాం, ప్రజలకు లబ్ధి జరుగుతున్నది మనకు సంబంధం లేకుండా, మనకు తెలియలే. ఓట్ల కోసం పోయినప్పుడు నువ్వు ఇచ్చినవా, పైనుంచి వచ్చినాయన్న మాట మాట్లాడి, అంతే కదా. మనం అది అనుకోలే. కేసీఆర్ అనుకున్నది ఏంటంటే ప్రతి ఇంచు తెలంగాణలో తెలంగాణనే
ప్రతి బిడ్డ మన తెలంగాణ బిడ్డనే. కాబట్టి జరిగే పని అందరికీ కూడా జరగని అని కేసీఆర్ అనుకున్నాడు మంచి మనసుతో. కానీ రాజకీయం చేద్దామని అనుకోలే ఆయన. కానీ ఎన్నికలు వచ్చేమట్టుకు మాత్రం రాజకీయమే పనిచేసింది. కార్యకర్తలను మనం ఓటు అడగడానికి పోయినప్పుడు నువ్వేం చేసినావు నాకు అని ఓటర్ మనల్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. పెన్షన్ వచ్చింది కదా అయ్యా అంటే నువ్వు ఇచ్చినావా, ఆడికెళ్ళి వచ్చింది పైకి వెళ్ళి అంటాడు. ప్రతిది ఇల్లు వచ్చింది కదా అయ్యా అంటే నువ్వు ఇచ్చినావా, పైకి వెళ్ళి వచ్చింది అంటాడు. పథకాలు ప్రజలకు చేరే దాంట్లో, డబ్బులు ప్రజలకు చేరే దాంట్లో మధ్యలో కార్యకర్త లేకపోవడం అనేది ఒక మనకు మైనస్ పాయింట్ అయిందని చెప్పి మన హైదరాబాద్లో మా మీటింగ్లలో ప్రతి కార్యకర్త కూడా చెప్పడం జరిగింది. నిజంగానే ఒక అందుకది. కానీ అది మనం కావలసుకొని చేయలే, మంచి ఉద్దేశంతో చేసినాడు కేసీఆర్. ప్రతి తెలంగాణ బిడ్డ మన బిడ్డనే కదా, ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంచు మనదే కదా అన్న ఉద్దేశంతో పారదర్శకంగా కేసీఆర్ పనిచేసుకుంటూ పోయినాడు. వచ్చిన వాళ్ళేమో పైకెళ్ళి వచ్చిందన్నారు, రానోడేమో నువ్వు ఎందుకు నాకు ఇవ్వలేదని మనల్ని అడిగాడు. వచ్చినోడేమో మనకు చెప్పలేము నువ్వు నీ వల్ల వచ్చింది అని చెప్పనులే. రానోడు మాత్రం కక్ష కట్టుకొని నువ్వు వల్లనే రాలేదు మాకు. ఇగో ఇది మనకు కొన్ని జరిగినాయి. ఇట్లా సరే పొరపాట్లు పాఠాలు నేర్చుకుందాం. మనం ఒకటి అనుకున్నాం, మంచి అనుకున్నాం, కానీ దాంట్లో ప్రతిపక్షాలు రాజకీయం చేసినాయి. వచ్చిన వాళ్ళేమో పైకెళ్ళి వచ్చిందన్నారు, రానోళ్ళనేమో ప్రతిపక్షాలు ఇగో వాళ్ళకి ఇప్పించినారు చూడు, ఇగో నీకు రాలేదు చూడు అని మననే ఏలుపెట్టి చూపించినారు. ఇది జరిగింది. ఇక్కడనే బెల్లంపల్లినే కాదు, రాష్ట్రం అంతా కూడా ఇదే, అన్ని దగ్గరలో ఇదే జరిగింది. ఇట్లా పార్టీని ఇంకా పటిష్టం చేసుకోకపోవడం, కొన్ని పథకాలలో కార్యకర్తల పాత్ర లేకపోవడం, కొన్ని చివరిలో కొన్ని పథకాలు ఇచ్చినాం, అవి కూడా కొద్దిగా మనం కోపం వచ్చినాయి కదా. బంధువులు ఇక వచ్చినోడేమో ఇంట్లో కూర్చున్నాడు, రానోళ్ళేమో మన మీద కక్ష కట్టారు. ఊర్లో 50 మందికి ఉంటే 5 మందికి వచ్చింది. ప్రతి సంవత్సరం ఇస్తాం మనము అని చెప్తే నమ్మలేమన్న. ప్రతి సంవత్సరం కొంతమందికి వస్తాయి అంటే నమ్మలే. అందరికి అప్పుడే కావాలనుకోవాలి, అందరికి ఇవ్వాలనే కావాలి, ఎవరికి కూడా సాధ్యం కాదు అది. కానీ మనం ఎలక్షన్లు అప్పుడే కొన్ని రోజుల మొదలు ఆ పథకాలు పోవడం కూడా మనకు కొద్దిగా నష్టం జరిగింది. ఇట్లా హైదరాబాద్లో మేము పార్లమెంటరీ వర్గం నియోజకవర్గ సమీక్షలు చేసినప్పుడు ఇవన్నీ విషయాలు దృష్టికి వచ్చినాయి. మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. తప్పకుండా ఇవన్నింటి కూడా పునఃసమీక్ష చేసుకుంటాము అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. కార్యకర్తలు ఆర్థికంగా కొద్దిగా ఎదిగేది ఉండే అన్న మాట కూడా వస్తూ ఉన్నది. నిజంగానే మరి సతీష్ అని అన్నట్టు కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు వాళ్ళు దోచుక తిన్నారు, టీడీపీ వాడు ఉన్నప్పుడు వాళ్ళు దోచుక తిన్నారు, మాకేం లేకపోయా మేము ఎట్లా మాది అన్న విషయం కూడా వచ్చింది. కానీ మనం తెలంగాణ కదా, కొత్త రాష్ట్రం కదా, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి కదా, దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలపాలి కదా. ఒక్క ధ్యాసలనే కేసీఆర్ పోయింది తప్పిస్తే మిగతాయి కొద్దిగా మనం పట్టించుకోవడం కూడా నష్టం జరిగింది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. పెద్ద అయింది కూడా ఏం లేదు. మనకు తగిన స్పీడ్ బ్రేకరు, మనకు జరిగిన ఓటమి మహా అయితే ఎంత 1.8% మనకు తక్కువ ఓటు. రాష్ట్రంలో 1.8% ఓట్లు తక్కువ వచ్చినాయి. మన ప్రభుత్వం అధికారం చేజారింది. మనం కూడా 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రజలు మొత్తం తీసి పక్కకు పడేయలే. మనం నేనంటే అసలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా అనుకోలే మేము గెలుస్తామని చెప్పి, వాళ్ళు కూడా గిచ్చుకొని చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా గిచ్చుకొని చూసుకుంటున్నాడు, నిజంగా నేను గెలిచినా. మనం
కాంగ్రెస్ పార్టీ గెలవలే, మనం ఓడినాం అంతే తప్పిస్తే, కొద్దిగా ఓడినాం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు. ఈ 1.8%, 1.8% అంతే తప్పిస్తే ఏం లేదు. చాలా ఇక్కడ బోడ జనార్దన్ గారు ఉన్నారు, మా తండ్రి కూడా స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండే, తర్వాత టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా ఆయన. నేను కూడా చిన్నతనం నుంచి కూడా చూస్తున్నా, 84, 85 ఎలక్షన్ల నుంచి ఈ రాష్ట్ర రాజకీయాలను చూస్తూ ఉన్నాం. 83లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాడు, 80 దానికి ఉండే, 84 నాదెండ్ల భాస్కర్ రావు రివోల్ట్ చేసి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని తీసేసి, తర్వాత ఒక 2 నెలలనే ప్రజా ఉద్యమం వచ్చింది, మళ్ళా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేసినారు. అప్పుడు ఎన్టీ రామారావు లేదు, రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోయినాడు. బ్రహ్మాండమైన మెజార్టీ 85లో గెలిచినాడు. 83 నుంచి 85 2 సంవత్సరాలు, 85 నుంచి 89 మళ్ళీ 4-5 సంవత్సరాలు చాలా మంచి పరిపాలన చేసినాడు ఎన్టీ రామారావు. పటేల్ పట్వారీ రద్దు చేసింది ఆయన్నే, మండలాలు తెచ్చింది ఆయన్నే, స్త్రీలకు 50% సమాన ఆస్తి హక్కు ఇచ్చింది ఆయన్నే, ₹2 కిలో బియ్యం తెచ్చింది ఆయన్నే. ఆ రోజు కరెంటులో హార్స్ పవర్కు కరెంటు బిల్లు తెచ్చింది ఆయన్నే, మీటర్ లేకుండా. ఇట్లా అనేక విషయాలు చాలా మంచి పనులు చేసినాడు. కానీ 89లో ప్రజలు ఆయన ఓడగొట్టారు. బ్రహ్మాండమైన పరిపాలన ప్రజల కోసం చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ గురించి తెలియని ఎవరికి, ఒకడు ముందుకు పోతే ఒకడు వెనుక గుంజాలి. అట్లా వాళ్ళ అస్తవస్తమైన పాలన 5 సంవత్సరాలు. 94 వచ్చే మట్టుకు మళ్ళీ 5 ఏళ్లలోనే ఎత్తుక్కున్నారు. బోడ జనార్దన్ గారు ఏడున్నారని ఎత్తుకొని వచ్చి ప్రజలు వచ్చి ఓట్లేసి గెలిపించారు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు, ఎక్కడ పోతిర్రా బాబు, రండి దరిద్రులు తెచ్చుకున్నాం మనం, మీరే మంచిగుండ్రి అని చెప్పి అప్పుడు 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు కదా, మామూలు గెలిపించాలి. 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 26 సీట్లు మాత్రమే, 27 26 అంటే 25, 26 ప్రతిపక్ష హోదా కూడా రాలే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 5 సంవత్సరాలలో అట్లా మళ్ళా టీడీపీ పార్టీని తీసుకొచ్చి పెట్టినారు. అట్లా ఇవాళ ప్రజలు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలైంది. మళ్ళా ఇంకో విషయం గమనించాలి దయచేసి, ఓటమితో మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది సహజమే. ఎవరు కూడా మొత్తం దక్షిణ భారతదేశంలో 2 సార్ల కంటే ఎక్కువ ఎవరు కూడా గెలవలే ఇప్పటిదాకా. మొత్తం సౌత్ ఇండియాలో తీసుకుంటే డిఎంకే తీసుకో, అన్నా డిఎంకే తీసుకో, టీడీపీ తీసుకో, కాంగ్రెస్ తీసుకో, ఎవరన్నా తీసుకోను, 2 సార్ల కంటే ఎక్కువ కంటిన్యూస్గా ఎవరు గెలవలే. మనకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినారు ప్రజలు. అనుకున్నారేమో 10 ఏళ్ళు అయింది కదా, ఒక్కసారి చూద్దాం పోనికిళ్ళని అని. కొంతమందే కదా అనుకున్నది, కూడా ఎక్కువ మంది అనుకోలే. ఒక 1.8% తక్కువ మనకు రాష్ట్రం మొత్తం మీద ఓటు చూసుకుంటే. కొంతమంది అనుకున్నారు 10 సార్లు చూసినాం కదా, 10 ఏళ్ళు అయింది కదా, 2 సార్లు చూసినాం కదా, ఈ ఒక్కసారి చూద్దాంలే వీళ్ళని అని అనుకున్నారేమో. ఎందుకంటే చరిత్రలో 2 సార్ల కంటే ఒకరు కంటిన్యూస్గా గెలిచిన వాళ్ళు లేరు మొత్తం దక్షిణ భారతదేశంలో. ఇంకో మాట కూడా, 2014 నుంచి ఏ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా చూసుకో, కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి గెలిచింది, మళ్ళీ రెండోసారి గెలలేదు.
ఇదే లాస్ట్గా ఇది కూడా మొత్తం తుదకు పోతుందో పోదో ఒడిదే భగవంతుడికి ఎరికాయిగా ఏ కాబట్టి మనం అంతా అయ్యో ఏమైపోయింది అన్నంత అవసరం లేదు. నిజాయితీగా యుద్ధం చేసి గెలిచిరా, లేకపోతే ఏమన్నా అన్ని అబద్ధ ప్రచారాలు ఆ సోషల్ మీడియాలలో రోజు పొద్దున్న లేస్తూనే అబద్ధం మాట్లాడాలి. 2 నుంచి తలిగిరిగా ఏమన్నారు, ప్రగతి భవన్ కట్టిండు కేసీఆర్, దాంట్లో 100 బెడ్రూమ్లు ఉన్నాయట, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లట, బంగారం నల్లలట అన్నారా లేదా? వాళ్ళు ఇక దాన్ని వాడు అన్న సోషల్ మీడియాలో తిప్ప. మొన్న బట్టి విక్రమార్క గారు నాకు ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారా ప్రగతి భవన్లో? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కలిసింది నాకు. మేమందరం హరీష్ రావు గారు, నేను, కేటీఆర్ గారు అందరం ఉన్నాం, ఆయన కూడా ఉండే. అడిగినాం ఆయనని, ఏమన్నా మరి 100 బెడ్రూమ్లు మంచుకున్నాయా అని అడిగినాం. ఏ అని అవుతాడు. మరి ఇప్పుడు ఆయననే కదా ఉన్నది. ఇక బంగారం నల్లలు మంచుకున్నాయా మరి దాపెట్టుకో అని అన్నాం. తెలిసిపోయి అన్ని ఇళ్ళల్లో ఎన్ని బెడ్రూమ్లు ఉంటాయో అన్నే బెడ్రూమ్లు ఉన్నాయి ఆడ. ముఖ్యమంత్రులు కాబట్టి కొద్దిగా హాల్స్ ఎక్కువ ఉంటాయి, డ్రాయింగ్ రూమ్లు ఎక్కువ ఉంటాయి, సమావేశ మందిరం ఉంటుంది. అట్లా దాన్ని తిప్పి ప్రచారం చేసి అబ్బోనాట అగోనాట మన నిజం మన వాళ్ళకి చెప్పి అర్థం చేపియకన్నా మొదలే అబద్ధం ఊరంతా తిరిగొచ్చింది. మన నిజం ఆ గడప దాటం లేదు. ఇంకా మనం ఇంటికి పోయి చెప్పే నిజం ఆ గడప దాటం లేదు. అబద్ధం మాత్రం మొత్తం ఊరంతా తిరిగొచ్చింది, అయిపోయింది. అట్లా లఫంగ ప్రచారాలు అన్నీ కూడా. ఇంకేమన్నారు, ఇనుప కంచెళ్ళు అన్నారు. ఇనుప కంచెళ్ళు ఎవరిని రానియరు. ఇనుప కంచెలు పెట్టింది మనం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే, తెలంగాణ ఉద్యమం అప్పుడే ఆ కంచెలు పెట్టిర్రు రాబాయ్ అని అంటే మనం నిజం చెప్పే లోపల అబద్ధమే ఎక్క తిరిగే. ఏమైంది, ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టిండు, ఇనుప కంచెలు తీసేసిన అన్నాడు. ఇక ముఖ్యమంత్రి ఎవరిని కలవాడు, నేను కలుస్తా చూడు ఎట్లా కలుస్తా, ప్రతి ప్రజలంతా కలుసుకొని వాళ్ళ బాధలన్నీ తీరుస్తా అన్నాడు ఈయన. ఈ 3 ఫూట్ ఆయన అన్నాడు. ఒక్కరోజు వచ్చిండు ప్రజా దర్బార్, 2వ రోజు నుంచి లేడు, మాయమైపోయాడు, అయిపోయి ఖతం. ప్రజా దర్బార్ నుంచి మాయమవుడే కాదు, ప్రగతి భవన్ దిక్కే అచ్చుడు పని చేసిండు. ఇంకొక రోజేమో డిప్యూటీ సీఎం కలిసిండు ప్రజల్ని, ఇంకొక 3 రోజులేమో మంత్రులు కలిసిర్రు. ఇప్పుడు సీఎం లేడు, డిప్యూటీ సీఎం లేడు, మంత్రులు లేరు. ఇప్పుడు అధికారులు అప్లికేషన్లు తీసుకుంటారు. ఇప్పుడు ప్రజా దర్బార్లో జనం పోతే ప్రజావాణిలో తీసుకోడా కలెక్టరు, ఇక అట్లా తీసుకుంటున్నారు ఇప్పుడు. కానీ మనం ఉన్నప్పుడు మాత్రం ప్రచారం చేసి ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తలేడు. ఇప్పుడు కలుస్తున్నాడా? అప్పుడు మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, అప్పుడు అబద్ధం ప్రచారం చేసినటువంటి పత్రికలు, ఈ టీవీలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి సవాల్ విసురుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసే సీన్ ఇప్పుడు ఉందా? కలుస్తున్నాడా? ప్రజా దర్బార్లోకి ముఖ్యమంత్రి వస్తున్నాడా? కానీ అప్పుడు మాత్రం అబద్ధం ప్రచారాలు చేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో మన వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి అవే పత్రికలు, అవే గొట్టాలు మనకు ఈ ప్రభుత్వంలో ఉన్నా కూడా మనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాయి. ఇవాళ ఆ గొట్టాలు మూగపోయినాయా? ఆ పత్రికలకు పెన్ను వస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పులు చేసిండు కేసీఆర్, ఒక్కొక్కడి మీద ఇంతనాట అంతనాట ప్రచారం చేసిర్రు, వీళ్ళు రాసిర్రు. వీళ్ళు
చూపించిర్రు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 50 రోజులు మాత్రమే అయింది సోదరులారా, మిత్రులారా. ఈ రోజు దాకా వీళ్ళు చేసిన అప్పు 14,000 కోట్ల రూపాయల అక్షరాల. 50 రోజుల్లోనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఎందుకు రాయట్లేదు ఈ పత్రికలు? ఎందుకు చూపెట్టట్లేదు ఈ గొట్టాలు? ఎటుపోయినా ఈ గొట్టాలు అప్పులు చేసిండు అని మనం బదనాలు చేసినారు, అబద్ధ ప్రచారాలు చేసినారు, మోసపు మాటలు మాట్లాడినారు, ప్రజల్లో విష బీజాలు నాటినారు. అందుకే కొద్దిగా మనకు ఒక్క స్పీడ్ బ్రేకర్ తగిలింది అంతే. నిజాయితీగా వారు కొట్లాడలే, ధర్మయుద్ధం చేయలే వాళ్ళు. అబద్ధ ప్రచారాలు, అలివిగాని హామీలు, నోటికి ఎంత స్తంత అంటే ఈ ప్రపంచంలో అంత అబద్ధాలు ఎవడు ఎప్పటిగా. ఇగో ఇప్పుడు రుణమాఫీ 1,00,000 రూపాయలు, రైతు రుణమాఫీ. వాళ్ళ మొత్తం మళ్ళా బాకీ కట్టేస్తే మళ్ళా మీద తెచ్చుకోర్రి. 2 లక్షల రూపాయలు ఇగో ఇవాళనే తెచ్చుకోర్రి. నేను డిసెంబర్ 9కి రాగానే నీ 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఇక ఫిబ్రవరి 9కి వస్తుంది. ఇప్పుడు ఎటుపోయింది 2 లక్షల రుణమాఫీ? అన్ని అలివిగాని మోసపు హామీలు. పాపం రైతులు నమ్మిరు. కేసీఆర్ ఏమో 1,00,000నే చేయబట్టి అది కూడా కొద్దిగా ఇంకా లాస్ట్ గుంజియే. అవే శాతం అయితే లేదు. కేసీఆర్కి 1,00,000 చేసుడే, ఇక వీడో 2 లక్షలు చేస్తా అంటున్నాడు కదా. నమ్మిండు రైతు. ఇప్పుడు తీసుకుంటే 10,000 రైతు బంధు 10,000 వేస్తుంది ఎకరానికి. ఇక నేను రాగానే చూడు రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి అన్నాడు. ఏటివాయ 15,000? ఆ 10,000 కూడా చక్కగా దిక్కులేదు, లోపలికే వచ్చింది. ఇక దాటలేదు 2 ఎకరాలని. ఇప్పుడు అంటున్నారు రైతులు, వీడి ఇంట్లో పీనిగలు నేను నమ్ముతుమి, వీడు 15,000 నమ్ముతుమి, ఈ 10,000 చక్కగా లేదు. ఏమో కేసీఆర్ మంచిగుండే 10,000 టక్కన వేసేస్తుండే, 10 రోజుల్లో పడుతుండే మొత్తం అందరికీ అంటున్నారా లేదా? ఇప్పుడు ఏ ఊర్లోకి పోయినా అంటున్నారా రైతులు? అంటున్నారంటే సపోర్ట్ కొట్టురు జర. ఇక ఒక్కటా ఇట్లా? ఇగో ఈ నెల అయితే 2,000 వస్తాయి పెన్షన్. ఇక వచ్చే నెల మేము రాగానే 4,000 రూపాయలు వస్తాయి పెన్షన్. అది కూడా అయ్యకు అవ్వకు, కోడలకు అత్తకు, గవర్నమెంట్ జాబ్ అయిన తల్లిదండ్రులకు కూడా. అన్నాడా? వచ్చేనా 4,000? మరి ఆ 2,000 దొప్పుతాడు. నెల లేట్ అయింది ఇప్పటికి. వాళ్ళు కూడా అంటున్నాడు పాపం పెన్షన్ వాళ్ళు, వీడు ఇంట్లో పీనియాలని అమితమి, ఆ కేసీఆర్ అన్న 2,000 అన్న చక్కగా పంపించు మంచిగా. కరోనా టైంలో కూడా పంపించండి కేసీఆర్, ఎవరికి బాధ పెట్టలే. వీడు మాయమాటలు నమ్మితిమి, 4,000 అని నమ్మితిమి. అయ్యగోవాకి 2 ఇస్తా అన్నాడు. 2 అత్తకు కోడలికి 2 4,000 పెన్షన్. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ప్రశాంత్ రెడ్డి తల్లిదండ్రులు కుడితాడట, ఆ ఎమ్మెల్యే తల్లిదండ్రులు కుడితాడట. అప్పుడు చెప్పిండు. మరి ఏది నమ్మిరు పాపం ప్రజలు. ఇంకో మాట అన్నాడు ఆయన, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లకు, పెద్దమ్మకు, చిన్నమ్మకు అందరు కూడా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడంటే సపోర్ట్ కొట్టురి. ఎంతమందికి తెలిసిన అది? ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది ఉన్నారు 18 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెళ్ళు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు. ఎంతమంది? 1,50,00,000.
మొత్తం పెన్షన్లు ఇప్పుడు 45 లక్షల మందికి వస్తాను. దాంట్లో 35 లక్షల ఆడవాళ్ళు అనుకో. అలా తీసేస్తే ఇప్పుడు 1,15,00,000 మందికి మహాలక్ష్మి పథకం ఇవ్వాల 2,500 రూపాయలు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అది ఎవరన్నా కానీ కలెక్టర్ తల్లైనా కావచ్చు, తహసీల్దార్ తల్లి కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తల్లి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి భార్య కావచ్చు, అందరికి ఇస్తా అన్నాడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అందరికీ. ప్రతి మహిళకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి చిన్నమ్మకు, ప్రతి పెద్దమ్మకు 2,500 ఇస్తా అన్నాడు. ఏది నమ్మిరి పాపం మా అక్క చెల్లెలు. ఈ పెన్షన్ అంటే కేసీఆర్ ఆ ముసలోళ్ళకే ఇస్తున్నాడు, భర్త లేని వాళ్ళకి ఇస్తున్నాడు, ఇంత బీడీలోళ్ళకి ఇస్తున్నాడు, ఈడైతే అందరు ఆడవాళ్ళకి ఇస్తా అంటున్నాడు కదా. సూతం ఒకసారి అని నమ్మిరు మనోళ్ళు పాపం. ఏది ఇట్లా ఒక్కట ఏది నోటికి వస్తుంది. దివాకర్ అని చెప్పిండు, రైతులారా మీరు బేఫికర్ ఉండుర్రి, వడ్లకు ఇప్పుడు 500 రూపాయలు బోనస్ ఇస్తా ప్రతి క్వింటాల్కి అని చెప్పిండు. 500 రూపాయలు బోనస్. రైతు పాపం పరేషాన్. 15,000 రైతు భరోసా రాబట్టే, 500 రూపాయల బోనస్ రాబట్టే, 2 లక్షల రూపాయల రుణమాఫీ కాబట్టి ఇక పోని పాపం కేసీఆర్ కూడా వేసిండు మంచినే, కానీ ఈడేమో బాగా ఇస్తా అంటున్నాడు కదా, చూద్దామని గుద్దుర్రా. ఇప్పుడు ఈ గుద్దుపించుకుంటున్నారు, ఇక అంగబెట్టి గుద్దుపించుకుంటారు. ఏది రైతు బంధు అని అంటే చెప్పుతోడు కొడతా అంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు తెలంగాణ అభివృద్ధి ఏది అని అడిగితే నిండు శాసనసభలో ₹1 కూడా అయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు ఏం చేసింది తెలంగాణ ప్రజలు? ఈడిసి తంత పడ్డాడు పొయ్యి కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ అదే అహంకారం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదే అహంకారం. రైతు బంధు ఏదయ్యా అని ఒక రైతు అడిగితే రైతు బంధు అడిగినోని చెప్పు తీసుకొని కొట్టుర్రి అని అంటాడు. నేను పడ్డదమ్మా రైతు బంధు అందరికీ? పడనోడు అడగద్దా? పడనోడు అడిగితే మంత్రి చెప్పుతోడు కొడతా అంటాడా? ఇదా నీ అహంకారం? ఇందుకా మీకు ఓట్లేసింది? నిన్న మా జిల్లా పరిషత్ చైర్మన్, భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ ఉంటుంది ఆయనకు, ఎమ్మెల్యే కంటే పెద్ద ర్యాంక్ ఉంటుంది ఆయనకు. రైతు బంధు ఏది మినిస్టర్ గారు ఇంకా అందరికి పడలేదు, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు అని అడిగిండు ఆయన. అడిగితే పోలీసు వాళ్ళకి చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్కి వెళ్ళి బయటకు పంపిస్తాడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంత అహంకారమా మీకు? ప్రజలు సహిస్తారా? తెలంగాణ ప్రజలు నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీతో చెప్పించిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు 420 420 హామీలు ఇచ్చిరు వాళ్ళు. 6 సూత్రాలు కావు, 6 ఇవి కాదు. నిరుద్యోగ వృత్తి శాసనసభలో విక్రమార్క అంటాడు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలే అంటాడు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా, మీ ఉప ముఖ్యమంత్రి చెప్పింది నిజమా అబద్ధమా? మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారా లేదా? మీ బట్టి విక్రమార్క గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదు అని అంటున్నాడు. నీ మాట ఏంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారి మీటింగ్ నుంచి. అప్పుడే మాట మార్చుడు స్టార్ట్ చేసిర్రు. ఇక మేము ఏడన్నాము అంటున్నాడు ఆయన. మొత్తం 420 హామీలలో వాళ్ళు అమలు చేసిన హామీ ఒకటే ఒకటి, ఉచిత బస్సు హామీ అమలు చేసారు స్త్రీలకు. అదొకటే, దానికి రూపాయి ఖర్చు పెట్టేది లేదు గవర్నమెంట్. బస్సులు ఉన్నాయి, డీజిల్ ఉన్నది. ఇక మీరు ఎంతమంది అన్న పోరి, మాదేం పోయింది? బస్సులు అయితే గవ్వే. ఆడవాళ్ళు ఎక్కితే మగోళ్ళు కింద, మగోళ్ళు ఎక్కితే ఆడవాళ్ళు కింద రోడ్డు మీద. బస్సులు మాత్రం గవ్వే.
ఇక అమలు చేసిన హామీ కదా ఒకటే, దాని పరిస్థితి ఇట్లా ఉన్నది. హామీలు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ అందరి సప్పట్లతో డిమాండ్ చేస్తా ఉన్నా, వారిచ్చిన హామీలు 420 హామీలు ఈ లోక్సభ ఎన్నికల్లోపే అమలు చేయాలి. లోక్సభ ఎన్నికలు సాకుగా పెట్టుకొని దాటేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లెక్కలు తీస్తున్నామంటున్నారు. లెక్కలు తీయవలసిన అవసరం లేదు. 10,000 రైతు బంధుస్తోడికి 15,000 చెయ్యు, లెక్కలు తీయాల్సిన అవసరం లేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ కేసీఆర్ చేసిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు చెయ్యు, లెక్కలు తీయాల్సిన అవసరం లేదు.